అడుగుతా మన తెలుగు వారిగా ఎందుకు అదర్ స్టేట్స్ వాళ్ళకి చాలా వాల్యూ ఇస్తారు మన వాళ్ళు? ఎందుకు వాళ్ళని పిలుస్తుంటారు? అదే ఒక మనం రకంగా 'పెద్దిలో' కూడా ఒక క్యారెక్టర్స్ చూస్తే గనక తెలుగు వాళ్ళకేమో చిన్న చిన్నగా ఏదో జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్స్ ఇచ్చారు. ఒక అవును. మంచి ఫేమ్ ఉన్న వాళ్ళకు. అవును. వేరే వాడికేమో మంచి రోల్ ఇచ్చారు. అవును. మీరు యాస్ ఎ డైరెక్టర్‌గా మీరు కూడా ఒక వేరే రాష్ట్రం అమ్మాయినే హీరోయిన్‌గా తీసుకున్నారు కాబట్టి 'వరలక్ష్మి' గారిని. అవును. ఎందుకు సార్ వేరే దానికి ఎందుకు చాలా ఇంట్రెస్ట్ చూపెడతారు? లేదంటే ఈ మధ్య పాన్ ఇండియా అనే ఒక సంస్కృతొచ్చేసి, ఆ! దానివల్ల అందరుంటే బావుంటది, అందరుంటే బావుంటదని చెప్పేసి అన్ని రకాల ఆహ్, క వ్యక్తుల్ని, అన్ని రాష్ట్రాల వ్యక్తుల్ని కలుపుతున్నారు. ఓకే. ఓకే. ఇండియన్ సినిమా అనే దాని మీద ఫోకస్ చేసి అన్ని రకాలు చేస్తున్నారు. కానీ మీరన్నట్టుగా పెద్ద సినిమాల్లో మనం చూస్తున్న మన తెలుగు వాళ్ళనేమో సైడ్ క్యారెక్టర్ ఒక సైడ్ డైలాగ్ కూడా ఉండదు. వాళ్ళ కష్టం అసలు గుర్తించట్లేదు. సో, అది కూడా తప్పు అని చెప్పేసి నేను మీ ముఖంగా చెప్తున్నాను. 100% మన వాళ్ళని, తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అండ్ టాలెంటెడ్ పీపుల్ చాలామందున్నారు. వాళ్ళందరిని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి పేరొస్తే మనకు పేరొచ్చినట్టే. మనం వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టే అండ్ మనకు కూడా పేరొచ్చినట్టే. వాళ్ళు నేను హ్మ్. 'అర్జున్' గారు గానియండి, అవును. ఇంకొక అబ్బాయి ఉన్నాడు 'రంజిత్' హిస్ అవును. మై ఫ్రెండ్ ఓన్లీ సెకండ్. అవునా? వాళ్ళంత జిమ్ కోసం 2 ఇయర్స్, 3 ఇయర్స్ వాళ్ళు అవును. బాడీ మెయింటైన్ చేస్తే, నేను కూడా 'అర్జున్‌ని' చూసి షాక్ అయ్యానసల. 'అర్జున్‌ది' ఇంత ఫేమ్ 'బిగ్ బాస్' ఫేమ్ ఉంది. తను ఒక మంచి ఉంది. అసలు జూనియర్ ఆర్టిస్ట్‌కి ఉన్న క్యారెక్టర్ కూడా నేను ఒక డైలాగ్ కూడా లేదు పాపం. వాళ్ళెందుకు ఒప్పుకున్నారంటే ఒక పెద్ద బ్యానర్ గదా! ఒకటి అవును. అనుకుని అవును. 'రామ్ చరణ్' గారి ఫేస్ జూసి ఒప్పుకున్నారు గానీ, అవును. వేరే వాళ్ళైతే ఒప్పుకోకపోయేటోళ్ళు అవును. యాక్చువల్‌గా. నాకనిపించింది ఏందంటే, అవునవునవును. ఒకటుంటది గదా! మనకు గూడా ఒక అవును. పేరొస్తదని. కాకపోతే ఏంటంటే ఆహ్, 'అర్జున్‌కి' ఈళ్ళందరికీ మళ్ళీ డెఫినిట్‌గా మంచి లైఫే వస్తది. ఎందుకంటే వాళ్ళు మంచి ఆర్టిస్టులు. యెస్. అంటే వేస్ట్ ఇది పనికిరానోళ్ళని కాదు. చాలా మంచి ఆర్టిస్టులు. వాళ్ళకి గనుక వాళ్ళని ముందు వేస్తే చాలా బావుండేది. ఆఫ్‌కోర్స్ ఓకే. వాళ్ళ కాలిక్యులేషన్స్ అందరూ బిజినెస్ మార్కెటింగ్ దాన్ని స్ట్రాటజీ ఏదో బట్టి. ఉంది కాబట్టి పెట్టారు. అదే. బట్ వీళ్ళందరికీ కూడా మళ్ళీ మాలాంటోళ్ళు డెఫినిట్‌గా సపోర్ట్ చేస్తాం. నాకు కూడా మీలాంటి వాళ్ళే సపోర్ట్ జేయాలి సార్. చేస్తాను. వేరే రాష్ట్రాలు గాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్మ్. మీరు ఇదే గాదు మన మూవీ ఇండస్ట్రీయే గాదు. సీరియల్‌లో గూడా అవును. మెయిన్ లీడ్స్ అన్నీ కన్నడ బ్యాచ్ ఉంటది. అవునవునవును. మిగతా చిన్న చిన్న ఏదో అక్కడక్కడక్కడ రోల్స్ ఏమో తెలుగు వాళ్ళుంటారు. అవునవును. ఏందో ఈ దౌర్భాగ్యం మన తెలుగు వాళ్ళకి అర్థం గాదు. కరెక్ట్. కరెక్ట్. కన్నడలో మనం బోండి కుక్కలు గూడా దేకరు మనల్ని. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లమ్ ఏందంటే ఎందుకంటే కన్నడలో కూడా నేను సినిమాలు చేశాను. ఆ! కన్నడ వాళ్ళు కూడా మంచిగానే చూసుకున్నారు మనల్ని. ఇదేం కాదు గానీ, ఇక్కడ సీరియల్ ఇండస్ట్రీలో కన్నడ వాళ్ళని ఎక్కువ తీసుకోవడానికి కారణం ఇక్కడేదో మన హీరోయిన్‌లు అంటే ఎక్కువ లేకపోవడం ఒకటి. తర్వాత మనోళ్ళు కొంచెం టైంకి రారనే సెన్స్ తోటి ఏదో జరిగింది. బట్ ఏంటంటే మన వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బావుంటదనేది నేను కూడా అనుభవిస్తూ వచ్చాను. కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడెందుకు యాక్ట్ చేయనీయరంటే వాళ్ళకొక వేరే రూల్ ఉంది. వేరే రూల్ అంటే వాళ్ళ తమిళెళ్ళొచ్చు, ఏ భాషకెళ్ళెళ్ళొచ్చు. అవును. కన్నడకు ఒక ప్రాబ్లమ్ ఉంది. ఏంటంటే ప్రతి ఆర్టిస్టు మైక్ పెట్టుకొని, లాపిల్ మైక్ పెట్టుకొని ఇలాగ లోపల పెట్టుకొని వాయిస్. డైలాగ్ చెప్పాలి. ఓకే. ఓకే. డబ్బింగ్ లేదు. ఓకే. ఓకే. డబ్బింగ్స్ భాష కంపల్సరీ. భాష కంపల్సరీ కాబట్టి కన్నడ వరకు నేను యాక్సెప్ట్ చేయొచ్చనుకుంటున్నా. అంటే తెలుగు హ్మ్. వాళ్ళు లేదంటే మన వాళ్ళు ఎవరైనా వెళ్లి అక్కడ యాక్ట్ చేయడానికి చాలా తక్కువ. అవును. అంటే 60 సినిమాలకు కాదు. సినిమాలకి ఎవరన్నా ఎంకరేజ్ చేస్తే బావుంటది. సీరియల్స్‌కి ఉన్నమనేసి 60, 70 సీరియల్స్‌లో ఒక 40, 45 సీరియల్స్ డబ్బింగ్ లేకుండా చేసేస్తారు డైరెక్ట్ లైవ్. ఓకే. ఓకే. అప్పుడు డిక్షన్ ప్రాబ్లమ్ వస్తది. అంటే మనకు లాంగ్వేజ్ అదే. ప్రాబ్లమ్ కాబట్టి. కాపోతే అక్కడి నుంచి ఎక్కువగా 80, 90% వాళ్ళే ఉన్నారు. వాళ్ళే వచ్చి చేస్తున్నారు. సో, ఇక్కడ దాని మీద లాంగ్వేజ్ రాదు. హ్మ్. ఇంక భాష రాదు. రాదు. ఆ రాదు. మీనింగ్ తెలవదు. ఆ లిప్ సింక్ కాదు. అవును. ఆ! అప్పుడే కాదు ఇంకొకటి సార్ ఎందుకు బయట రాష్ట్రాల వాళ్ళకు రెమ్యునరేషన్ ఎక్కువిస్తారు. మన వాళ్ళకి ఒక రూపాయి ఎక్కువియ్యాలన్నా కూడా ఆలోచిస్తుంటారు. వాళ్ళకి హోటల్ బుకింగ్ ఉంటది. ఫ్లైట్ బుకింగ్ అవును. ఉంటది. వాడు దిగంగానే, ఎక్కంగానే అన్ని ట్రావెలింగ్ అన్నీ ఇస్తారు. అది అవును. బర్డెన్ అయితది కదా! మన వాడికి కొంచెం ఒక్క టీయే గాని ఒక రూ. 1000 ఎక్కువియ్యాలంటేనేమో ఇవ్వరు. ఈ అవును. కోషెస్ అంతా చేసి వేరే రాష్ట్రాలను ఎందుకు చూస్తున్నాం గదా! మేపుతున్నారు సార్? అదే చూస్తున్నాం గదా! ఇప్పుడు ఈ కష్టం మనము ఈ 'పోలీస్ కంప్లైంట్' అనే సినిమా ఒక కష్టం స్ చూస్తున్నాం గదా! లెసన్ చాలా ఇది. ఇబ్బంది లెసనే హ్మ్. నాకైతే. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కాస్టింగ్ చేసేటప్పుడు. అండ్ 'నవీన్ చంద్ర' గారు ఉన్నారు. 'నవీన్ చంద్ర' గారు చాలా ప్యాషనేట్ చాలా మంచి ఇది కూడా. ఆయన పాపం రిలీజ్ రోజు హ్మ్. ఆయన ఇందులో మెయిన్ లీడ్ కాదు. ఓకే. ఆయన హీరో, వన్ ఆఫ్ ది హీరోస్. బట్ ఆయన మన 'వరలక్ష్మి' గారు 100% ఉంటే ఆయన 40% ఉంటారు సినిమాలో ఓకే. అంతే. హ్మ్. కథ నచ్చి చేశారు. 12థ్ మార్నింగ్ రిలీజ్ రోజు మార్నింగ్ 6:30, 7:00 ఫోన్ చేశారు. హ్మ్. "సార్ ఇవాళ సినిమా రిలీజ్ అంట కదా!" అంటే అవునండి. నేను అంతకుముందు చెప్పారు నేను చెన్నైలో ఉంటున్నాను. వేరే సినిమాలో నేను వస్తాను. బట్ నాకు కంపల్సరీగా టైం సెట్ అయిందంటే వస్తాను. లేదంటే టైం పడతది అని చెప్పేసి పబ్లిసిటీకి నేను రాలేను అని చెప్పారు. హుహు. మార్నింగ్ ఫోన్ చేసి కంగ్రాట్స్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు.
సాయంత్రం 6:30కి మళ్ళీ ఫోన్ చేసి ఓ సినిమా బాగుంది అని నేను విన్నాను, మా వాళ్ళు ఎవరో వచ్చి వెళ్ళి చూసి వచ్చారు, ఉమ్, సో మీ కష్టం వృధా పోలేదు, మనం నమ్మిన కథ వేస్ట్ అవ్వలేదు అని చెప్పేసి ఆయన ఫోన్ చేశారు. అంతకంటే ఇది చెప్పలేము. చాలా గ్రేట్. అదే అది మనోళ్ళు చేయలేకపోయారు ఓకే. చాలామంది. అంటే మన వరలక్ష్మి గారు కానివ్వండి, కనీసం సినిమా బాగుంది, బాగుందని విన్నాను, లేదంటే ఒక ట్వీట్ అన్న చేస్తే ట్వీట్ అయిపోతుంది. చేసినప్పుడు అయిపోయేది. నేను వాళ్ళ ఫోన్ కూడా ట్రై చేశాను 12 తారీఖున సాయంత్రానికి. ఏం లేదు, అమ్మ మన సినిమా హిట్ అయ్యింది అని చెప్పడానికి అంతే. అదే నాకు లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయలేదు, సరే వదిలేసాను. ఇంకా తర్వాత వాళ్ళ మేనేజర్ తర్వాత చేశారు, గంట తర్వాత చేశారు. చేసి ఏంటండి ఫోన్ చేశారట మేడంకి అన్నారు. ఏం లేదు, జస్ట్ మనం హ్యాపీనెస్ అంటే బాధను షేర్ చేసుకున్నట్టే హ్యాపీనెస్ని కూడా షేర్ చేస్తాం, తప్పే కాదు కదా. సినిమా బాగుందన్నారండి, హిట్ అయ్యింది అని మాత్రమే చెప్పాను. అట్లీస్ట్ అది కన్వే చేయండి అని చెప్పాను అంతే. ఓకే. ఆవిడ ట్వీట్ చేస్తే లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుంది. బాధ అంతా అదే. అదే అదే మీకున్నప్పుడు అహ్మద్ గారికి ఉన్నటువంటి ఫేస్ వాల్యూ నాకు ఉండదు, ఎందుకంటే మీరు రెగ్యులర్గా రోజు కనిపిస్తుంటారు, జనాలకి తెలుస్తుంటారు. అదే కదా, నేను తెలియను. ఎందుకు అని అంటే నేను ఆఫ్ కెమెరా ఉంటాం కాబట్టి మనం తెలియదు. ఈ సినిమా నాకు హెల్ప్ అయింది ఏంటంటే కేవలం ఈ సినిమా వల్ల నేను నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా తెలిసాను. యుఎస్ నుంచి, దుబాయ్ నుంచి చాలా మంది ఫోన్లు చేశారు. ఫోన్ చేసి వాళ్ళు మీ వీడియోస్ చూసామండి అని చెప్పారు. నేను ఎవరో తెలియకపోయినా నా నెంబర్ తీసుకొని మరి చేశారు, మీ వీడియోస్ చూసారండి, మీ బాధ మాకు బాధ అనిపించింది అసలు అని చెప్పడం అనేది ఏమో దేవుడు ఇలాగా ఈ అదృష్టాన్ని ఇచ్చి జనాలకి కనెక్ట్ చేశాడేమో అనిపిస్తుంది అనమాట. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు గతంలో కూడా జరగవచ్చు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు దాసనారాయణ గారు, వీళ్ళు రామనాయుడు గారు ఉన్నప్పుడు కూడా జరగచ్చు. కానీ బయటికి రాకుండా లోపల వాళ్ళు జస్టిఫై చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఆ లోటు కనిపిస్తుందా సార్? అంటే మీరు కూడా ఉన్న దాసరి గారు లేని లోటు అయితే 100% కనిపిస్తుంది. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా గురుగారు ఇలా జరిగింది అని అంటే ఆయన డెఫినెట్గా మా వైపు నిలబడేవారు. నిర్మాతల వైపు నిలబడి ఫస్ట్ అంటే ఏదైనా ఉండని ఫస్ట్ ఏం గొడవ జరిగినప్పుడు ముందు సినిమా కోసం పనిచేయండి, సినిమాని బతికించండి, బయటికి తీయండి అని చెప్పేవారు. ఇవాళ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి అయింది. అంటే మా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.